హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక 5 కేజీల చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాం. 5 కేజీల చికెన్ ఫ్రైకి కొద్దిగా సుమారు 2 కేజీలు దాటి ఉల్లిపాయ వేస్తాం. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వేగిన తర్వాత చికెన్ వేసి గడ్డుప్పు వేస్తాం. గడ్డుప్పు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాం. అల్లం పేస్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుతాం. డ్రై అయిన కరివేపాకు వేసి మరి కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆగి తీసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాం. తర్వాత జీరా పొడి వేసుకుంటాం. జీరా పొడి వేసి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ చికెన్ మసాలా వేస్తాం. చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. కలిపి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. చికెను 80% ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఈ కలర్ వస్తుంది. చికెన్ ఈ కలర్ వచ్చిందంటే కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం కలిపి, కారం ముందే వేస్తే కారం కొంచెం ఆయిల్ మారుతుంది కనుక కలర్ మారిపోద్ది. ఇందులో ఒక్క చుక్క నీరు కూడా వేయం, ఓన్లీ వాటరే, చికెన్ వాటర్తోనే. కొంచెం హాట్గా ఉందనుకుంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు, కానీ వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుంటేనే అలా డ్రై చేయాలి. నెక్స్ట్ అడుగు అనేది లాగకూడదు. అడుగు లాగిన కలర్ మారిపోతే టేస్ట్ మారుతుంది. కారం మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఒక రెస్టారెంట్లో చేస్తున్నాను కనుక అక్కడ సౌండ్ ఎక్కువ ఉంటుంది కనుక వాయిస్ కట్ చేసి మళ్ళీ నేను డబ్బింగ్ చేస్తున్నాను.